వంగవీటి మోహనరంగ 78వ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణం భీమవారిపాలెంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఏపీ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు మరియు ఎంపీటీసీ సభ్యులు తాండ్రా సాంబశివరావు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండమైన ప్రజాదరణ కలిగి స్వర్గీయ మోహనరంగ ప్రజానాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. విజయవాడ ప్రాంతంలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త పేద ప్రజల కోసం వంగవీటి మోహనరంగ చేసిన పోరాటాలు అనిర్వచనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చాపల సుబ్రహ్మణ్యం, సుంకర శేషగిరిరావు, పసుపులేటి ప్రసాద్, తాడివాక రుక్మధరరావు పాల్గొన్నారు. వంగవీటి మోహనరంగ గురించి చెప్పాలంటే మరి పేదల పాలిట పెన్నిదిగాను, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా వెలుగొందినటువంటి ఏకైక నాయకుడు, మహోన్నతమైనటువంటి మంచి వ్యక్తి వంగవీటి మోహనరంగ గారు అని చెప్పుకోవచ్చు. మరి వారు పేదల అభివృద్ధి కోసం చేసినటువంటి కృషి అమోఘం, అనిర్వచనీయం. మరి పేదల కోసం అహర్నిశలు కృషి చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతూనే మరి వారు ప్రాణాలు అర్పించటం, కొంతమంది దుర్మార్గులు పేదల కోసం పాటుపడేటటువంటి వ్యక్తి యొక్క ప్రాణాలు హరించటం చాలా దుర్మార్గం, చాలా మరి బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ వారి యొక్క ఆశయాలని నేటికి కూడా ఏ నాయకుడికి లేని విధంగా వంగవీటి మోహనరంగ గారి యొక్క అనుచరులు వారి యొక్క ఆశయాలను నేటికి కొనసాగించటం చాలా సంతోషదాయకం. బాపట్లలో కూడా వంగవీటి మోహనరంగ గారి ఆశయాలని కొనసాగిస్తూ వారికి నివాళులర్పించుకోవటం చాలా సంతోషం. అలాంటి మహోన్నతమైన మంచి వ్యక్తుల్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం, వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి ఘనమైన నివాళులర్పిస్తూ వారికి జోహార్లు అర్పిస్తున్నాము. జోహార్ వంగవీటి మోహనరంగ గారు.